వర్షాకాలం సమీపిస్తుండటంతో హైదరాబాద్ ను వరద ముప్పు నుంచి కాపాడేందుకు హైడ్రా యాక్షన్లోకి దిగింది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఐటీ కారిడార్ తో పాటు నగరంలోని అనేక కాలనీలు, ప్రధాన రహదారులు నీట మునిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందస్తు చర్యలకు హైడ్రా శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, జలమండలి, ట్రాఫిక్, పోలీసులు, విద్యుత్, రెవెన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమగ్ర మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగం సిద్ధం చేశారు. 15 రోజుల్లోనే హైదరాబాద్లోని అన్ని రకాల ముంపు సమస్యల పరిష్కారానికి పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. వర్షాకాలం కష్టాల నివారణే లక్ష్యంగా ఇప్పటికే అమీర్పేటలోని మైత్రివనం వద్ద, అలాగే కృష్ణానగర్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలను హైడ్రా అన్వేషించింది. గతేడాది ఎక్కడెక్కడ ముంపు సమస్యలు తలెత్తాయి, ఏ కాలనీలు ఎక్కువగా నీట మునిగాయనే అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేశారు. ఇందులో భాగంగానే లోతట్టు బస్తీలు, చెరువుల పరిసర ప్రాంతాలు, నాలాల పక్కనున్న నివాసాలపై ఫోకస్ చేశారు. వాతావరణ శాఖ నుంచి రెయిన్ అలర్ట్ రాగానే రంగంలోకి దిగేలా డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. ఇక మరోవైపు వర్షాలు పడితే చాలా చిన్న సైజు చెరువులను తలపించే వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించే ప్రక్రియను హైడ్రా స్పీడప్ చేసింది. ఈ నీటి నిల్వల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోకుండా ఉండేందుకు ప్రధాన రోడ్లు, అండర్ పాస్లను స్పెషల్ మ్యాపింగ్ చేస్తున్నారు. రోడ్లపై నీరు ఆగకుండా క్షణాల్లో క్లియర్ అయ్యేలా స్మార్ట్ వాటర్ డ్రైల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీతో కలిసి ముమ్మరంగా డీసిల్టింగ్ పనులు చేపట్టిన హైడ్రా నాలాల నుంచి సుమారు 1,88,000 క్యూబిక్ మీటర్ల సీల్ను తొలగించారు. అత్యవసర పరిస్థితుల్లో నీటిని తోడేసేందుకు హై కెపాసిటీ మోటార్లు, జేసీబీలను సిద్ధం చేశారు. ఇక ఇటు భారీ వర్షాల సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్పెషల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ను హైడ్రా ఏర్పాటు చేస్తుంది. గతంలో వరద నీరు పోవడానికి డ్రైన్ మూతలు తెరిచి ఉంచడం వల్ల జరిగిన ఘోర ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి అలాంటి వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా టీమ్స్ ను మోహరించనున్నారు. ఈదురుగాలులతో చెట్లు కూలినా, గోడలు దెబ్బతిన్నా వెంటనే స్పందించేలా ఎమర్జెన్సీ టీమ్స్ సిద్ధంగా ఉండనున్నాయి. అలాగే ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి తక్షణ సహాయం అందించేందుకు 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ను అందుబాటులోకి తెస్తున్నారు.